అలాగే డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రాయపూడి వేణుగోపాలరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్తే. ఎస్, ఇక్కడ పాదయాత్ర చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతూ ఉంటే వైసీపీ ఇప్పుడు మండలిలో కూడా బలంగా ఉన్నాం అనుకున్నారు, కానీ ఇప్పటికే 5 మంది ఎమ్మెల్సీలు అయితే రాజీనామా బాటలో ఉన్నారు, మరి కొంతమంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటే, పొరుగుతనం పార్టీ అంటే పొరుగు పార్టీ నుంచి లాక్కుని వారి డొల్లతనం అయితే అర్థమవుతుంది అని చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలమ్మా. మిగిలిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితిని చూస్తుంటే, ప్రజల తరపున ప్రజల గొంతుతో మాట్లాడాల్సినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నేనేదో ప్యాలెస్ లో కూర్చుని గొట్టాల ముందు కూర్చుని మాట్లాడి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని చెప్పి ఆయన చెప్పే మాటలకి మరి సిగ్గుపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజల సమస్యలను వినిపించేటువంటి ఒక సభావేదికని మీరు ఉపయోగించుకోలేక, మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇవాళ మరి ఈ రకమైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం విషయంలో కానీ, స్పీకర్ గారి యొక్క ఎన్నిక విషయంలో కానీ మీరు చూపించినటువంటి విధానం నిజంగా సిగ్గుచేటటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో మీరు ప్రజల తరపునే మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మీ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్సీల విషయంలో కానీ, లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ఎంతో కేడర్గా ఎంతో పెద్దలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా క్రమేణీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత బయటకు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమర్థత అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ నెంబర్ 2గా మనం చెప్పుకునేటువంటి వైసీపీ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు రావటం, సరే అంతకు ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తులు బయటకు రావటం, మరి ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్సీలు వరుస పెట్టి మరి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమీ చేయలేదు. ఏదైతే ప్రజల కోసం మనం ఆశపడుతున్నామో, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీరుద్దామో, ప్రజలకి అండగా ఉందాం అనేటువంటి మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా మీరు మరి నిజంగా ఒక డిక్టేటర్, ఒక నియంతలాగా వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేసి వాళ్ళ గొంతులు కూడా మీరు నొక్కుతున్నారంటే ఇంకా మీ పార్టీలో నిబద్ధత నియమాలు ఎక్కడున్నాయి అనేటువంటి విషయాన్ని నేను వైసీపీ ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి నిరంకుశమైనటువంటి పాలన, ఇందా వెంకటేశ్వర రెడ్డి ఏదో అంటాడు, అక్రమమైన కేసులు అన్యాయం కేసులు పెట్టి వాళ్ళు జైల్లో బంధిస్తున్నారంటున్నారు. ఎవరిని ఇవాళ జైలు ఓసలు లెక్క పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చరిత్రని మీరు వెనక్కి రిపీట్ చేసుకుని వెంకటేశ్వర రెడ్డి అన్న లాంటి వాళ్ళు విఘ్నతగా ఆలోచించేయండి. ఇప్పుడు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు కానీ, మరి వంశీ గారు కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు గత ప్రభుత్వం మీద కానీ వ్యక్తిగత దోషణలు చేసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులను హేళన చేసినటువంటి పరిస్థితులు, పార్టీలను హేళన చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాం. ఆ పాపం ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మేము ఒక జన సైనికులుగా ఇవాళ మాకు ఏదో అధికారం ఉందని చెప్పి మేము పేటరేయకపోతే భవిష్యత్తులో మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటది అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకునే మేము మాట్లాడుతున్నాం. ఎప్పుడూ కూడా మాట్లాడేటువంటి మాటలు సైద్ధాంతిక పరంగా ప్రజలకు మేలు చేసే విధంగా, ఎదుటి వ్యక్తిని భంగం కలిగించినట్టు విధంగా మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇవాళ అవహేళన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఇవాళ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను అక్రమ కేసులు అంటున్నారు చూసారా, అది మీ విజ్ఞతకే మేము వదిలేసాం. కాబట్టి తప్పు చేసిన వాడి విషయంలో చట్టం ఎప్పుడు కూడా వదిలిపెట్టదు, చట్టం తన పని తాను చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఏ విధంగా అయితే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేకుండా మరి సంక్షేమం అనేటువంటి పరిస్థితులకు దూరాన్ని పెట్టి మీరు వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు 100 మందిని పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఈ రకంగా ఉండటానికి కారకులు గత సంవత్సరం 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన పరిపాలన కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం కలిగినటువంటి నాయకత్వాన్ని కానీ, మోడీ గారి యొక్క మరి అనుభవాన్ని కానీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి గుర్తించి
ఏదైతే ఈ తిట్ల పురాణం, ఏదైతే ఈ వ్యక్తి దోషం ఉందో వాటన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం అందిద్దాం, ప్రజల సమస్యలు మనం తీరుద్దాం, ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా సంపద సృష్టించుకుని ముందుకు వెళ్దాం అనేటువంటి ఈనాటి యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఆ పార్టీలు మీకు మనుగడ లేదు, ప్రజల తరపున పోరాటం లేదు, మాట్లాడితే ప్యాలెస్కి వెళ్ళిపోయి ఆయన బెంగళూరులో పర్యటన చేస్తున్నాడు, ప్రజల పక్షాన పోరాటటువంటి పరిస్థితులు మనకు కనపడతలేదు, మరి సమస్యలతో కలమెత్తాల్సినటువంటి అసెంబ్లీకి మనం వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి రాను రాను ఈ వైసీపీ ప్రభుత్వం పతనం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతోనే సదరు ఎవరైతే సోదరులు బయటకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితులను గుర్తించి వస్తున్నారు, కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని నమ్మి వస్తున్నారు, ప్రజలకి న్యాయం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇంకా కొన్ని నెలలు పోయిన తర్వాత వైసీపీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే బలమైనటువంటి నాయకులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా నాయకులు నోరులు అదుపులో పెట్టుకోండి, చేసిన తప్పుని చట్టం తన పని తను చేసుకుపోతే అనవసరమైన విషయాలు కూటమి ప్రభుత్వం మీద వేయొద్దు. తప్పకోకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి మీద ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిద్ది అనేటువంటి ఆలోచనని మేము వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా గుర్తు చేస్తూ, ఇది ఏదో పనికిరానటువంటి రానోళ్ళు వచ్చి అంటే మాకు అధికార బలం ఉంది, వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు తీసుకోవట్లేదండి. ఎవరో కూడా వాళ్ళని మీరు రండి అనేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, మీ ప్రభుత్వాన్ని నచ్చిద్దని అంటున్నారు. ఇందాక అంటున్నాడు వర్మ గారి గురించి మీరు అంతా జాలి పడాల్సిన పని లేదన్నా వెంకటరెడ్డి అన్న. మీరు వెంకటేశ్వర రెడ్డి గారికి మేము ఒకటే చెబుతున్నాం, వర్మ గారి విషయంలో కానీ అది పార్టీ అంతర్గత విషయం, ఆయనకి పదవి ఇచ్చిద్దో ఇవ్వదో అది పార్టీ హైకమాండ్ చూసుకునేటువంటి పరిస్థితులు. వాళ్ళనేదో మీరు జ్వాలపాడి ఇవ్వాలేదో మీరు సానుభూతి మాటలు మాట్లాడి ఏదో సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దాంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళందరినీ కట్టడి చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి క్రమేణి ఒక 4 నెలల పైన 5 నెలల పైన ఈ కూటమి ప్రభుత్వం నాయకులు వాళ్ళకి న్యాయం చేస్తారనేటువంటి విషయాన్ని సదరు విషయం వెంకటేశ్వర రెడ్డి గారికి గుర్తు చేస్తూ, కాబట్టి మీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇప్పటికైనా కాపాడుకుని ప్రజా సమస్యల మీద పోరాటానికి కావాల్సినటువంటి విషయాలే వారి పరిజ్ఞానం తెలిపి ఇప్పటికైనా అసెంబ్లీకి పంపించండి అని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం.